చెప్పనా బ్రదర్? ఆకలి గడపల్లో అన్నారన్నా దరిదరదరన్న అన్నా ఎంకన్నా. ఈ సాంగ్ అదే ట్రాక్ ఉందిగా, సౌండ్ పేదల గడపల్లో నువ్వు పచ్చని తోరణమై వెలుగును పంచే వేకువ నీవే అన్నా ఎంకన్నా. ఆకలి కడుపులకు ఆసరవే నువ్వై ఆపద తీర్చే గంటై నిలిచే ధైర్యం నువ్వన్నా. నువ్వు నిండుకున్నవి వెలుగా నిరుపేదల పెద్ద కొడుకా, నువ్వు సమత మమతల పిలుపా సాగే ఉద్యమకే కా. ఈరోజు 10 ఏళ్ళు విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపించేందుకు గత 365 రోజులు 24 గంటలు శ్రమిస్తూ ఈరోజు పోయిన సంవత్సరం ఇదే 7వ తారీఖు రోజు గౌరవ ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు ప్రమాణం స్వీకారం చేసిన రోజు ఇది. చరిత్రలో మర్చిపోలేని రోజు. అందుకనే నేను సీఎం గారి దగ్గరికి వెళ్ళి, సీఎం గారు ఈరోజు మా నల్గొండకు రావాలంటే, అన్నా తప్పకుండా నల్గొండ అన్నా నువ్వన్నా నాకు ఇష్టం, తప్పకుండా మొదటి సంవత్సరం సెలబ్రేషన్స్ నల్గొండలే చేసుకుందామని చెప్పి వచ్చిన మా గౌరవ ముఖ్యమంత్రి గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ, మీ అందరూ నా ప్రాణం కంటే ప్రేమించే వాళ్ళు మీరందరూ కూడా నాకు ప్రాణం కంటే నన్ను 3 దశాబ్దాలుగా నడిపిస్తూ కష్టాల్లో బాధల్లో నేను ఎక్కడ ఉన్నా నా వెంట నడుస్తూ నాకు అండగా ఉన్న మీ అందరికీ ముందుగా చేతులు జోడించి నమస్కరిస్తూ, నేను మీలో ఒకరిగా కష్ట సుఖాలలో మీ ఇంట్లో సంతోషం ఉన్నా బాధలున్నా పిలిచినా పిలవకపోయినా మీలో ఒకటిగా ఇక్కడ మీరు నన్ను 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించుకొని మధ్యలో ఒకసారి ఓడిపోయినా మళ్ళా ఈరోజు 5వసారి కూడా మంచి మెజార్టీతో గెలిపించిన మేము మీ రుణం ఈ జన్మలో కాదు కదా వచ్చే జన్మలో కూడా తీసుకోలేననిపిస్తుంది. కానీ ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ అందరినీ కూడా 2 పంటలకు నీళ్లు ఇవ్వాలని ఎస్ఎల్పిసి సొరంగ మార్గాన్ని కొట్లాడి మొదలుపెట్టి 2000 కోట్లతోని 65% ఆ రోజు పూర్తి చేసుకున్నాం. బ్రాహ్మణ వెలువల ప్రాజెక్టుని ఆ రోజు 75% పూర్తి చేసుకున్నాం. కానీ ఆ రోజు తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ళు మన మీద కక్ష కట్టి నా మీద కోపంతో నాకెక్కడ పేరు వస్తుందో అని చెప్పి ఈ ఫ్లోరైడ్ జిల్లాని మూసి 1 కోటి మంది వదిలిపెట్టే వ్యర్థాలు ఫ్యాక్టరీల వ్యర్థాలతో మన జీవితాలు నాశనం అవుతున్న నల్గొండని పగబట్టి ఆ ప్రాజెక్టులు ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటే మళ్ళా రాజశేఖర రెడ్డి లాగా